మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని గ్రామ స్వరాజ్య సాధన కోసం యువత రాజకీయాల్లోకి రావాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గాంధీజీ విగ్రహానికి రెవెన్యూ అధికారులతో కలిసి జనసేన టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐఏఎస్డీపీ కృష్ణపట్నం సొసైటీ చైర్మన్ మేకల సాయి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోలా అశోక్, కరణం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని గ్రామ స్వరాజ్య సాధన కోసం యువత రాజకీయాల్లోకి రావాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గాంధీజీ విగ్రహానికి రెవెన్యూ అధికారులతో కలిసి జనసేన టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐఏఎస్డీపీ కృష్ణపట్నం సొసైటీ చైర్మన్ మేకల సాయి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోలా అశోక్, కరణం ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత బిరుదాంకితుడు మహాత్మా గాంధీ గారి 79వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముతుకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. నేటి యువతంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని నడవాలని, బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో శాంతి, సహనం, మౌనంతో పోరాటం ఇవన్నీ కూడా ఆయన లక్ష్యంగా ఆనాడు బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం జరిగింది. అదే లక్ష్యంతో నేడు కూడా యువతంతా కూడా సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందే విధంగా మన గ్రామాలను ఏదైతే గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా మన గ్రామాలన్నీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకునే దానికి యువతంతా కూడా నడుం బిగించి ముందుకు నడవాలని ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మహాత్ముడి గురించి నేడు యువతంతా కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి మనమందరం కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఆయన ఈరోజు మన స్వతంత్రం రావడానికి ఆయన ప్రాణత్యాగం చేసి ఎంతో దేశానికి స్వతంత్రానికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు. ఆయన మహాత్మా గారిని మనం మళ్ళీ మనం గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.